ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనము చివరికి వచ్చాము. ఈరోజు ఉత్తరకాండంలో 91వ సర్గ నుండి 100వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. శ్రీరామచంద్ర ప్రభు రాజసూయ యాగాన్ని చేయాలని తలపెట్టినప్పుడు భరతుడు అది వద్దు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడేమో అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అని చెప్పి లక్ష్మణుడు అన్నగారికి చెప్తాడు. అప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొని అశ్వమేధయాగం చేయడానికి అన్ని ఏర్పాట్లను చెయ్యమని తమ్ముళ్ళకి చెప్తాడనమాట. లక్ష్మణుడితో చెప్తున్నాడు, వశిష్ఠుడిని వామదేవుణ్ణి అలాగే కశ్యపుడు ఇలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకునిరా, అలాగే మంచి లక్షణాలు ఉన్నటువంటి ఒక అశ్వాన్ని సిద్ధం చెయ్యి. ఎందుకంటే అశ్వమేధయాగం అంటే అశ్వాన్ని వదులుతారు మొత్తం రాజ్యాలన్నింటిలో కూడా. ఎవరైతే ఆ అశ్వాన్ని బంధిస్తారో వాళ్ళు ఈ రాజును సవాలు చేస్తున్నట్లు అనమాట, వాళ్ళతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అశ్వాన్ని కూడా నువ్వు సిద్ధం చేయని చెప్పి లక్ష్మణుడితో చెప్పాడు. ఆయన అన్నగారి ఆదేశం ప్రకారము లక్ష్మణుడు ఈ బ్రాహ్మణులందరినీ కూడా తీసుకొని వచ్చాడు. బ్రాహ్మణులందరూ కూడా చక్కగా ఈ రాముని యొక్క కోరికను విని వాళ్ళు చాలా అభినందించారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ అశ్వమేధ యాగానికి రమ్మని చెప్పి సుగ్రీవునికి కబురు పంపించు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళకు కబురు పంపించు. అలాగే విభీషణుడు కూడా కబురు పంపించు. వాళ్ళందరినీ కూడా వానరులందరినీ తీసుకురమ్మని చెప్పు. అలాగే రాక్షసులందరినీ తీసుకుని రమ్మని విభీషణుడికి చెప్పు అని చెప్పి వాళ్ళకు దూతలను పంపించు, లంకకు తర్వాత కిష్కిందకు కూడా అని చెప్పి. అలాగే వివిధ దేశాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఆహ్వానాలు పంపించు. అలాగే తపోధనులైనటువంటి ఋషులందరికీ కూడా ఆహ్వానాలు పంపించు అని చెప్పి రకరకాలు, అంటే అశ్వమేధయాగం అంటే మాటల్లో కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి పని. 1 సంవత్సర కాలం పాటు అది చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. వాళ్ళకందరికీ కూడా చక్కగా దాన ధర్మాలు, వాళ్ళు ఏమాత్రం అసంతృప్తి కలగకుండా వాళ్ళందరికీ కూడా అతిథి సత్కారాలు చేయాలి. అలాగే వాళ్ళందరినీ కూడా చక్కగా రంజింప చేయడానికి మంచి వాద్యగాళ్ళు, తర్వాత నాటకాలు వేసే వాళ్ళని, అలాగే నాట్యకారులని అందరినీ కూడా పిలిపించు. అలాగే నైమిషారణ్యంలో మహాయజ్ఞవాటికను ఒకదాన్ని నిర్మించే ఏర్పాట్లు చేయండి. వచ్చిన అతిథులందరికీ కూడా యథావిధిగా వాళ్ళని సత్కరించాలి. వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి. అలాగే బియ్యం వాళ్ళందరికీ వడ్డించడానికి 1,00,000 బండ్ల పైన బియ్యాన్ని తెప్పించండి. ఆ బియ్యం ఎలా ఉండాలి, నూకలు ఉండకూడదు, అందులో ఒక్క నూక కూడా కనిపించకూడదు. అటువంటి బియ్యాన్ని, తర్వాత మంచి పప్పులు అన్నీ కూడా, రకరకాల నెయ్యి, నూనె అన్నీ కూడా అక్కడ తరలించండి. ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడికి తరలించండి. అలాగే మంచి సుగంధ ద్రవ్యాలను అన్నింటినీ కూడా సమకూర్చాలి. భరతుడికి ఏం చెప్తాడంటే, ఇవన్నీ సమకూర్చాలంటే డబ్బు కావాలి కదా, అందువల్ల వెండి నాణాలు, తర్వాత బంగారు నాణాలు ఇవన్నీ తీసుకొని ముందుగానే అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. అలాగే వీళ్ళందరూ వస్తారు కదా, చాలామంది అతిథులందరూ, వాళ్ళందరికీ కూడా ఏమైనా కొనుక్కోవాలంటే అవసరమైతే కొనుక్కోవాలి కదా, అందుకని దుకాణాలను ఏర్పాటు చేయండి అక్కడ. తర్వాత ఏమో పిల్లలకు, పెద్దలకు, బ్రాహ్మణులకి కూడా తగినన్ని సౌకర్యాలు వాళ్ళకి యథావిధిగా ఏర్పాటు చేయండి. అలాగే మన తల్లులు ఉన్నారు కదా ఇంతమంది, ఈ తల్లులందరికీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి. ఇకపోతే యజ్ఞవాటికలో నేను యజ్ఞాన్ని చేయాలి, నాకు భార్య పక్కన లేదు కాబట్టి ఒక బంగారు సీతను మీరు తయారు చేసి పెట్టండి. ఈ విధంగా రకరకాలైన ఈయన తమ్ముళ్ళకి పురమాయిస్తున్నారు. అలాగే మంచి మంచి గుడారాలు వేయించాలి రాజులు ఉండడానికి. వీళ్ళందరికీ కూడా వాళ్ళ అన్నపానాదుల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కావలసిన వస్త్రాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఈ భరతుడికి తోడుగా శత్రుఘ్నుడు ఉంటాడు అవన్నీ చూడడానికి అని చెప్తే సరే అని చెప్పి ఈయన మొత్తం చేశారు. ఈ లోపల
వీళ్ళు వచ్చేసారు. కబురు వెళ్ళింది, సుగ్రీవుడు సపరివారంగా వచ్చేసాడు. విభీషణుడు కూడా రాక్షస మంత్రులతో కలిసి వచ్చి రాముడిని కలుసుకున్నాడు. తర్వాత ఈ ఋషులు వీళ్ళందరూ కూడా వచ్చి శ్రీరాముడి దగ్గరికి వచ్చారు, అయోధ్యకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా చక్కగా పూజ చేసి శ్రీరామచంద్ర ప్రభు సత్కరించారు. అతిథులందరూ కూడా చక్కగా మహదానంద భరితులయ్యారట. చూశారు, ఇటువంటి ఎన్నోసార్లు మనం అశ్వమేధ యాగాన్ని చూసాం, కానీ ఇంత గొప్పగా ఎప్పుడు కూడా చూడలేదు. సరే, వీళ్ళు ఏం చేశారు, యాగాశ్వాన్ని విడిచిపెట్టారు ముహూర్తం చూసి. దాని వెనుక లక్ష్మణుడు వెళ్తాడనమాట. తర్వాత కొంతమంది ఋత్విక్కులు ఈ సైన్య సమేతంగా ముందుగా ఇక్కడ యజ్ఞవాటిక దగ్గరకు వచ్చారు. రాముడు మొత్తం యజ్ఞవాటికనంతా కూడా తిరిగి చూసి ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించాడు. ఆ తరువాత ఈ అందరినీ కూడా సత్కరించారు. సత్కరించిన తర్వాత వీళ్ళందరూ ఇంకా ఒకటే పొగుడుకుంటున్నారంట, ఒకటే ప్రశంసిస్తున్నారు రాముడిని. ఎక్కడ ఒక మాసిపోయిన బట్టలతో కానీ చిరిగిన బట్టలతో కానీ ఒక్కరు కూడా కనిపించలేదట. అందరికీ వీళ్ళు కొత్త బట్టలు ఇచ్చారు. అలాగే ఒక దీనుడు కానీ చాలా రోగాలతో ఉన్నవాడు కానీ ఎక్కడా కనిపించలేదు. అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరూ కూడా మునులు అందరూ అనుకుంటున్నారు, మనం పూర్వకాలంలో ఇంద్రుడు చేసినటువంటి యజ్ఞాన్ని చూసాం మనం, అలాగే చంద్రుడు చేసినటువంటి యాగాన్ని చూసాం, అలాగే కుబేరుడు చేశాడు, చాలాసార్లు క్రతువులు చేశాడు, అవి కూడా చూసాం. వరుణుడు చేశాడు. కానీ రాముడు చేస్తున్నటువంటి ఈ అశ్వమేధానికి ఏది కూడా సాటి రాదు. ఎక్కడ చూసినా ఈ వానరులు రాక్షసులు అందరికీ పంచిపెడుతున్నారట. మొత్తం బట్టలు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెడుతూ ఉన్నారు. వద్దు వద్దు అనే వరకు వాళ్ళు దానం చేస్తూనే ఉన్నారు. ప్రతి వాళ్ళు ఆనందంగా చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ఒక్కొక్క దానం చేస్తూ ఉంటే బుట్టలు బుట్టలు ఖాళీ అయిపోతుంటే మళ్ళీ వీటన్నిటిని మళ్ళీ వస్తువులతో నింపేస్తూ ఉన్నారు. ఈ విధంగా యాగం 1 సంవత్సర కాలం గడిచింది. ఇకపోతే అశ్వమేధ యాగాన్ని దర్శించడానికి వాల్మీకి మహర్షి వస్తారు. ఆయన శిష్యులందరితో కలిసి వచ్చారు. ఆ శిష్యుల్లో లవకుశులు కూడా ఉన్నారు. ఆయన వచ్చారని విని రాముడు ఏం చేశాడు, ఒక బండి నిండుగా మంచి ఫలాలు, వాళ్ళు కందమూలాలు తింటారు కాబట్టి మంచి మధుర పదార్థాలు, పండ్లు అవన్నీ కూడా ఆయనకి పంపించి ఆయనకు సత్కారం చేశారు. వాల్మీకి మహర్షి సంతోషిస్తూ వాళ్ళ శిష్యులందరితోనూ మాట్లాడారనమాట. చూడండి ఎంత చక్కగా రాముడు సత్కారాలు చేశాడు అని చెప్పి. తర్వాత లవుడు కుషుడు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి వైపు చూసి మీరిద్దరూ కూడా రామాయణ గానాన్ని చేయాలి, మొత్తం కావ్యాన్నంతా కూడా మీరు చక్కగా గానం చేయాలి. మీరు ఏం చేస్తారంటే ముందు ఋషులు నివసిస్తారు కదా, ఋషుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి గానం చేయండి. తరువాత 4 వీధులు ఉంటాయి కదా కూడలి, అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా గానం చేయండి. తర్వాత బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వినిపించండి. అది యజ్ఞశాలలోనూ తర్వాత ఋత్విక్కులకు చక్కగా మీ గాన మాధుర్యంతో వాళ్ళందరినీ కూడా అలరించండి. మీరు ఇంకొకటి ఏంటంటే చక్కగా చూడండి, మంచి మంచి పళ్ళు పంపించారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా. రోజు ఆ పళ్ళు తింటూ ఉంటే మీ గాత్రం ఇంకా బాగుంటుంది, చక్కగా మధురంగా ఉంటుంది. అవి తింటూ చక్కగా మీరు పాడుతూ ఉండండి. అయితే ఒక్క విషయం తెలుసా, ఇవన్నీ వింటుంటే రాముడు చెవికి వెళ్తుంది ఈ విషయం. అప్పుడు రాముడు పిలిచి మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎవరు కుమారులు అని చెప్పి. అడిగితే మీరు ఏం చెప్తారంటే మేము వాల్మీకి మహర్షి శిష్యులు అని చెప్పండి అని చెప్పి. ఇంకొక విషయం ఏం చెప్తారంటే, మీకు చాలామంది మీరు పాడుతూ ఉంటే మిమ్మల్ని చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళు వచ్చి మీకు ధనాన్ని ఇవ్వడానికి వస్తారు మీ దగ్గరికి, నాణ్యాలు అవన్నీ ఇస్తారు తీసుకోమని. మీరు అసలు తీసుకోవద్దు, ఎందుకంటే లోభం అన్నది అసలు మంచిది కాదు. పైగా మన ఆశ్రమంలో ఉంటూ మనకు కందమూలాలు తినేవాళ్ళం కదా, మనకు డబ్బులు ఎందుకు చెప్పండి అని చెప్పి అన్ని విధాలుగా ఆయన చెప్తారు. చక్కగా మీరిద్దరు కూడా సిద్ధం కండి, రేపటి నుంచి మీరు ఈ గానం చెయ్యాలి అంటే వీళ్ళు చక్కగా ఈ వీణలు అన్నీ కూడా ముందు తంబూరా అంతా శృతి చేసుకున్నారు. రాత్రంతా కూడా అట్లాగే చేస్తామని చెప్పి ఆయనకు నమస్కరించి అంతా సిద్ధమయ్యారనమాట. సిద్ధమయ్యి ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయారు లవకుశులిద్దరు. తెల్లవారిన వెంటనే వీళ్ళు స్నానం తర్వాత హోమాది నిత్యకర్మలన్నీ కూడా ముగించుకొని ఈ మహర్షి చెప్పినట్లుగాని రామాయణ గానాన్ని పాడడం ప్రారంభించారు. చక్కగా చాలా మధురంగా వాళ్ళు పాడుతూ ఉన్నారట. పాడుతుంటే ఇక్కడ అక్కడ పాడుతూ ఉన్నారు. అక్కడే కదా యజ్ఞవాటికి మొత్తం రాముడి చెవుల్లో పడింది. అప్పుడు ఆయన చాలా ఆనందం అనిపించి సభకు రమ్మని పిలిచాడట. ఈ సభలో మీరు పాడండి అని చెప్పి. ఆ సభకు రామాయణ గానం వినడానికి వీళ్ళని పిలిచారు కదా, అందువల్ల పాడడానికి వీళ్ళని పిలిచినప్పుడు మిగిలిన రాజులందరినీ, తర్వాత సంఘాల యొక్క అధ్యక్షుల్ని, పౌరాణికుల్ని, శబ్దశాస్త్రవేత్తల్ని, ఎవరైతే ఈ గానాన్ని ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తారు కదా, వాళ్ళని, వృద్ధులైనటువంటి బ్రాహ్మణుల్ని, అలాగే ఎవరికైతే పాటలు ఇష్టమో అలాంటి వాళ్ళందరికీ కబురు పంపించాడు ఈయన. గంధర్వ శాస్త్రం,
తర్వాత ఛందస్సు, పాదనియమాలు ఎవరికి తెలుసు అంటే వీళ్ళు ఎలా ఛందోబద్ధంగా రాశారా లేదా, సరిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా అంచనా వేయడానికైతే వాళ్ళందరికీ కూడా ఈయన కబురు పంపించారు శ్రీరామచంద్ర ప్రభు. కావ్య విశారదులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చక్కగా గానం ప్రారంభించారు లవకుశులిద్దరూ. అటువంటి గానాన్ని ఎప్పుడు ఎవరు కూడా వినలేదు. వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోయారట. ఎంత వింటున్నా కూడా వాళ్ళకి తృప్తి కలగడం లేదు, ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. మునులు, రాజులు అందరూ కూడా అసలు ఆ బాలకులు ఇద్దరిని చూస్తున్నట్ట, కళ్ళు ఆర్పటం లేదు. ఇంకా వాళ్ళకి ఎంత చూసినా తెలివి తీరడం లేదు వాళ్ళిద్దరినీ కూడా. కొంతమంది అనుకుంటున్నారట, అసలు ఏంటి వీళ్ళిద్దరూ చూస్తే అసలు రాముడి పోలికలు బాగా ఉన్నాయేంటి వీళ్ళిద్దరికి, చంద్రబింబంలా ఉంది మొహం, వీళ్ళిద్దరి మొహం కూడా. ఆ మునివేషం తీసేస్తే అచ్చంగా రాముడిలాగే ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు నారబట్టలు ఒకటి తీసేస్తే మొత్తం అంతా అసలు ఏమాత్రం భేదమే లేదు అనుకుంటున్నారు. ఈ లోపల నారదుడు కూడా ప్రవేశించాడు లోపలికి. నారదుడు ప్రవేశించే సమయానికి అక్కడ మొదటి సర్గ గానం చేయడం పూర్తయింది. తర్వాత రెండవ సర్గ నుండి 20 సర్గల వరకు వాళ్ళు గానం చేశారు. గానం చేస్తే అప్పుడు రాముడు తమ్ముడితో అంటున్నాడు, చూడు లక్ష్మణ, ఈ మహాత్ముల్లా ఉన్నారు ఈ బాలురిద్దరు కూడా, వీళ్ళిద్దరికీ 18,000 బంగారు నాణాలు ఇవ్వు, వాళ్ళు ఇంకా ఏమైనా కోరుకుంటే ఏం కోరుకుంటే అది ఇవ్వు వాళ్ళకి అంటే, వెంటనే లక్ష్మణుడు ఈ బంగారు నాణాలు తీసుకొచ్చి ఇద్దరికి కూడా విడివిడిగా పెట్టి ఇది నీకు ఇది నీకు అని చెప్పి నాణాలు ఇస్తుంటే వాళ్ళు అంటున్నారు, మాకెందుకు బంగారు నాణాలు, మేము అరణ్యంలో ఉంటాం, అక్కడ దొరికే కందమూలాలతో జీవిస్తాం, మేమేం చేసుకుంటాం, ఈ బంగారు నాణాలు మాకు అవసరం లేదంటే అందరూ ఆశ్చర్యపోయారట. ఈ పిల్లలు ఇలాగ మాకేం వద్దనేసరికి. అప్పుడు రాముడు కూడా చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాముడు అడుగుతున్నాడు అనమాట వాళ్ళిద్దరిని, అసలు ఈ కావ్యం ఎంత పెద్దది ఉంది, ఎవరు రాశారు, ఆ రచయిత ఎక్కడుంటారు, ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు రాముడితో చెప్తున్నారు వీళ్ళు, మహారాజా వాల్మీకి మహర్షి దీనిని 100 ఉపాఖ్యాలుగా రచించారు. ఈ కావ్యంలో మొదటి సర్గం నుండి ఉత్తరకాండంతో కలిపి మొత్తం 6 కాండాలు ఉన్నాయి. మొత్తం కావ్యంలో 500 సర్గలు ఉన్నాయి. ఆ మహర్షి నీ చరిత్రనంతా కూడా ఈ 6 కాండాల్లో రచించారు. నీ చరిత్రకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ కావ్యనాయకుని జీవితం ఎంతకాలం ఉంటుందో అంతవరకు ఆయన రచించి, అంతవరకు 24,000 శ్లోకాలు రచించారు. తర్వాత ఆయన ఉత్తరకాండం జరగబోయేదాన్ని కూడా ఆయన రచించారు. ఆయన రచించినటువంటి వాల్మీకి మహర్షి దగ్గరలోనే ఉన్నారు, మీరు వచ్చి కావాలంటే కలవచ్చు, మీ తమ్ముళ్ళని కూడా తీసుకురండి వచ్చేటప్పుడు అని చెప్తున్నారు వీళ్ళు. సరే వెంటనే రాముడు తప్పకుండా నేను వస్తానని చెప్పి వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తాడనమాట. అప్పుడు అందరూ కలిసి యజ్ఞశాలకు వచ్చారు. తర్వాత ఈ గాయకులు వాళ్ళదే చెప్పుకుంటున్నారు, ఒకటే మాట చెప్పుకుంటున్నారు, వీళ్ళ లయ తర్వాత తాళం అన్నీ కూడా ఎంత చక్కగా సరిపోయాయో, చాలా అనుకూలంగా ఉంది పాట పాడడానికి. ఈ రాముడు అటువంటి కావ్యాన్ని చక్కగా అక్కడ విన్నాడు. విన్న తర్వాత చాలా రోజుల నుంచి అక్కడ వింటున్నారు మొత్తం. అక్కడ ఆ కథాశ్రవణం అంతా వింటూ ఉంటే ఈయనకు అనుమానం వచ్చింది, వాల్మీకి మహర్షి దగ్గర వీళ్ళిద్దరూ వచ్చారంటే సీతాదేవి పుత్రులు అయి ఉంటారని చెప్పి రాముడికి మొట్టమొదటిసారి అనుమానం వచ్చింది. అని దూతలను పిలిచి పంపించాడట. మీరు ఒకసారి అక్కడ మహర్షి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, ఏంటి అది నా మాటగా చెప్పండి, ఏంటంటే సీత సత్ప్రవర్తన కలిగినది, ఏ విధమైన కళంకము లేనిది అయితే వాల్మీకి మహర్షి యొక్క అనుమతి పొందిన తరువాత ఇక్కడ సభికుల మధ్య అందరినీ నేను సమావేశపరుస్తాను, వాళ్ళందరి మధ్య తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి. నాకు ఆమె వలన కలిగినటువంటి అపవాదం ఉందే, దానిని పోగొట్టుకోవడం కోసం ప్రజలందరినీ నేను సమావేశపరుస్తాను. ఆమెను సభికుల మధ్యకు వచ్చి శపథం చేయమని చెప్పండి, నిరూపించుకోమని చెప్పండి, అప్పుడు నేను కావాలంటే ఆవిడ స్వీకరిస్తాను. అప్పుడు వాల్మీకి మహర్షి ఏమంటారంటే, తప్పకుండా సీత ఎలా కావాలంటే అలా చేస్తుంది, పతివ్రత ఆవిడ, తప్పకుండా అలా ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఆయన కబురు పంపిస్తాడు. అప్పుడు వాల్మీకి మాటలు విన్నటువంటి రాముడు చాలా సంతోషించి సభలో ఉన్నటువంటి వాళ్ళతో అంటారనమాట, మీరు అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయండి, రేపు వచ్చి సీతాదేవి వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుంది అని చెప్పి ప్రకటించమని చెప్తాడనమాట. అప్పుడు అందరూ కూడా తప్పకుండా అసలు నీ వంటి ధర్మ ప్రవర్తకులు ఎవరు లేరు, నువ్వు ఏది ధర్మమో అదే చేస్తావు నువ్వు, తప్పకుండా మేము అందరికీ చెప్తామంటే పాపం సీతాదేవి వాల్మీకి మహర్షితో పాటు అయోధ్యకు వస్తుందన్నమాట. అయితే అక్కడ చూడండి, ఆ సభ ఎంత సభ అంటే మొత్తం వీళ్ళందరూ మునులు, ఋషులు, పెద్ద పెద్ద విశ్వామిత్రుడు, తర్వాత దుర్వాసుడు అందరూ వచ్చేసారట. వీళ్ళందరూ కూడా శిష్యులతో సహా వచ్చేసారు. ఇక్కడ సీత యొక్క
ఆ నిర్దోషత్వం నిరూపించబడుతుందని చెప్పేసి. తర్వాత అన్ని వర్ణాల వాళ్ళు వేల సంఖ్యలో వచ్చారు. యోగనిష్ఠులు, తపోనిష్ఠులైనటువంటి అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఈ శపథాన్ని వినాలని చెప్పేసి. వీళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఆకు రాలినా అక్కడ శబ్దం వినిపించేలా అంత నిశ్శబ్దంగా ఉన్నారు. లోపల అందరికీ కూడా ఒక విధమైనటువంటి బాధ, ఒక విధమైనటువంటి ఆనందం రెండు కలుగుతూ ఉన్నాయి. సీతాదేవిని నెమ్మదిగా వెంట పెట్టుకుని వాల్మీకి మహర్షి వచ్చారు. అమ్మ మాత్రం వాల్మీకి మహర్షి వెనుక నడుస్తూ ఉందట. కళ్ళు కిందకి పైకి చూడట్లేదు ఆవిడ, కళ్ళు కిందకి పెట్టుకుని నడుస్తూ ఉంది. మనసంతా శ్రీరామునిపైనే ఉంది. కన్నీరంతా కంఠంలో నింపుకుని ఉంది, బయటికి ఆడవట్లేదు. కానీ లోపలంతా ఎంత బాధగా ఉంటుంది కదా, బాధ ఉంది లోపలంతా కూడా. అంజలి ఇలాగ చేతులు రెండూ కూడా ఇలాగ దండం పెడుతున్నట్టుగా పెట్టుకుని వాల్మీకి మహర్షి వెంటనే ఆవిడ నడుచుకుంటూ వచ్చిందట. కాషాయ వస్త్రాలు ధరించి ఉంది ఆవిడ. బ్రహ్మదేవుని వెనుక వేదం వచ్చినట్లుగా అనిపిస్తోందట అక్కడ. వాల్మీకి మహర్షి వెంట ఈ సీతాదేవి వస్తూ ఉంటే సభాసదులందరూ ఆవిడకు తెలియకుండానే అభివాదం చేశారు. అందరూ కూడా హృదయాల్లోంచి వాళ్ళకు దుఃఖం వస్తుంది, బయట నుంచి కోలాహలం వస్తుంది. కొందరు రాముణ్ణి మెచ్చుకున్నారు, అబ్బా రాముడు నిజంగా ఇటువంటి భార్యని వదిలేసి లోకుల కోసం ఏం చేశాడని. కొంతమంది సీతాదేవిని మెచ్చుకుంటున్నారు. అయితే చాలామంది ఇద్దరిని కలిసి మెచ్చుకున్నారట, ఇద్దరిని మెచ్చుకుంటున్నారు. ఈ విధంగా అప్పుడు వాల్మీకి మహర్షి రాముడితో చెప్తున్నారనమాట, సీతాదేవిని ఈ విధంగా తీసుకుని వచ్చి. ఇయం దాశరథే సీత సువ్రత ధర్మచారిణి అపవాదై పరిత్యక్త మమ ఆశ్రమ సమీపతః. ఇగో ఈవిడే దాశరథి, చూడు సీత సువ్రత ధర్మచారిణి. పాపం ఆ రోజు అపవాదంతో అక్కడ నా ఆశ్రమం చెంత వదిలివేయబడింది కదా ఆవిడ ఈ సీత. లోకాపవాద భీతస్య తవ రామ మహావ్రత ప్రత్యయం దాస్యతే సీత తదనుజ్ఞాతుమర్హసి. నీవేమో ఏం చేశావు, లోకాపవాదానికి భయపడి నీకు ఈమె యొక్క సౌశీల్యంపై విశ్వాసం ఉన్నప్పటికీ నువ్వు ఈమెను వదిలిపెట్టావు. తరువాత ఇమౌతు జానకీపుత్రౌ ఉభౌ చ యమజాతకౌ సుతౌ తవైవ దుర్ధర్షౌ సత్యమేతద్బ్రవీమితే. వీళ్ళిద్దరూ కుశలవులు, సీత యొక్క పుత్రులు వీళ్ళిద్దరూ కూడా. నేను ఎప్పుడు కూడా నేను అబద్ధం ఆడడం తెలియదు నాకు. వీళ్ళు నీ కుమారులు, నా మాట నువ్వు నమ్ము. నేను మాట్లాడుతున్నది ముమ్మాటికి నిజం, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అసత్యం అనేది నాకు తెలియదు. ఈ ఇరువురు కుమారులు కూడా నీ యొక్క పుత్రులే అని చెప్తున్నారు. అలాగే నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేను తపస్సు చేశాను. బహువర్ష సహస్రాణి తపశ్చర్యా మయా కృత నోపాశ్నీయాం ఫలం తస్యా దుష్టేయం యది మైథిలి. చూడండి, నేను ఎన్నో వేల సంవత్సరాలు నేను తపస్సు చేశాను. ఈ సీతాదేవి యందు ఏమాత్రమైన దోషం ఉంటే నా తపఫలం ఏదైతే ఉందో అంతా కూడా నాకు అసలు చెందదు. నేను ఇంతవరకు కూడా మనసా వాచా కర్మణ ఏ పాపం చేయలేదు. సీతాదేవి పరమ పవిత్రురాలు, ఆమె అనుగ్రహం వల్లనే నా తపశ్చర్య ఫలం నాకు దక్కుతుంది. అంటే చూడండి, అంటే ఆవిడ యొక్క పాతివ్రత్యం పైన ఎంత నమ్మకమో చూడండి. నేను పంచభూతాల సాక్షిగా సీతాదేవి పరమ పునీతురాలని భావించి ఈమె రక్షణ భారాన్ని నేను చేపట్టాను. ఈ సాధ్వి వనంలో సెలయేటి సమీపంలో ఉంది. అప్పుడు ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయారు కదా మీరు, నా ఆశ్రమానికి మీరు చేర్చారు. ఈమె ఎప్పుడు పతియే దైవంగా ఎప్పుడు తన దైవంగా భావిస్తూ ఉంది. ఈ పతివ్రతకు ఏనాడు ఎట్టి పాపం కూడా అంటదు. లోకాపవాద భయానికి లోనైన నీకు ఈమె తన సచ్చరిత్ర విషయంలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నీకు ఈమె నీకు ప్రాణం కంటే ప్రియమైంది నాకు తెలుసు. అలాగే ఆవిడ చాలా పరిశుద్ధాత్మురాలను కూడా నీకు తెలుసు, పరమ పవిత్రమైందని నీకు తెలుసు. కానీ లోకాపవాద భయంతో నీ మనసు కష్టపడుతూనే నువ్వు ఇవన్నీ వదిలేసావు నువ్వు. కానీ నా దివ్య దృష్టి ప్రభావంతో నేను చూశాను ఈవిడ యొక్క నిర్మల స్వభావాన్ని. ఆ విషయాన్ని నేను ఈరోజు నేను చెప్తున్నాను అని చెప్పి వాల్మీకి మహర్షి మొత్తం అందరికీ కూడా ఆయన ప్రకటించారన్నమాట. అప్పుడు వాల్మీకి మాటలు విన్నటువంటి రాముడు సీతాదేవిని చూసి మహర్షికి నమస్కరిస్తూ ఇలా అంటున్నారు, నీవు చెప్పిందంతా యథార్థమే. నాకు తెలుసు సీత దోషరహిత. పూర్వం సీత అగ్ని ప్రవేశం చేసి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంది. దేవతలందరూ కూడా వచ్చి ఆమె నిర్దోషి అని చెప్పారు. దాని తరువాత నేను ఆమెను అయోధ్యకు తీసుకొని వచ్చాను.
కానీ అటువంటి పవిత్రమైన సీత పైన వీళ్ళందరూ కూడా లోకులందరూ కూడా అపవాదు వేశారు. ఆ లోకాపవాదానికి భయపడి ఒక రాజుగా నేను ఆమెను అరణ్యంలో వదిలేశాను. అందువలన నన్ను క్షమించండి. ఈ గాయకులిద్దరూ కూడా కవలలుగా పుట్టినటువంటి నా కుమారులే అని నాకు తెలుసు ఆ విషయము. అయితే ఒక్కసారి మళ్ళీ సీత ఈ మహాసభలో తాను పవిత్రురాలని అని చెప్పి ఒక్కసారి నాకు మళ్ళీ చేస్తే కనుక, తన మాట చెప్తే కనుక నేను ఆమెను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు అందరూ ఉన్నారు కదా, అందరి సమక్షంలోనూ రాముడు ఈ విధంగా అంటాడనమాట. వాల్మీకి మహర్షి మాటల మీద నాకు నమ్మకం ఉంది, కానీ జనుల మధ్య నాపై ఉన్న అపవాదాన్ని పోగొట్టి సీత సత్ప్రవర్తన కలది అని చెప్పి, ఆవిడలో ఏ విధమైన కళంకం లేదు అని చెప్పి లోకానికి నమ్మకం కలిగేలా ఈ విధంగా నేను ఈ సభను ఏర్పాటు చేశాను. అందువల్ల ఇక్కడ జానకి శపథం చేయాల్సి ఉంది. అలా చేయగలిగితే నేను ఆమెను స్వీకరిస్తాను. తర్వాత ఒక్కసారి మొత్తం ఆ వాతావరణం అంతా కూడా ఒక సుగంధంతో, పరిమళంతో నిండిపోయిందట. అది వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ పరిమళం అంతా అని చెప్పేసి. అప్పుడు అందరికీ అంజలి ఘటించింది అమ్మ. తల వంచుకొని ఆవిడ అంటుంది, యథాహం రాఘవాదన్యం మనసాపి నచింతయే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. ఒకవేళ నా భర్త అయినటువంటి శ్రీరాముని తప్ప నా మనసులో ఇతరుని ఎప్పుడు కూడా నేను అసలు తలంపు లేకుండా ఉంటే కనుక, ఎవరిని కూడా అన్య పురుషుని నేను భావించకుండా ఉన్నట్లయితే కనుక, నా తల్లి అయిన భూదేవి వచ్చి నన్ను ఒడిలో చేర్చుకోవాలి. అలాగే నేను త్రికరణ శుద్ధిగా శ్రీరాముణ్ణి ఆరాధిస్తూ వస్తే కనుక భూమాత నన్ను తన ఒడిలోనికి తీసుకోవాలి. నేను శ్రీరాముని తప్ప ఇతరుని అసలు ఎవరిని తెలియకుండా, అన్యులెవరిని కూడా నేను ఆలోచించకుండా ఉన్నాను అనేది సత్యమైతే భూమాత నన్ను తన ఒడిలో చేర్చుకోవాలి. ఈ విధంగా అన్న వెంటనే 3 సార్లు ఆవిడ అలా అనగానే అందరూ కూడా చూస్తూ ఉండగానే ఆ యజ్ఞశాలలోని భూమి నుండి ఒక దివ్యమైనటువంటి సింహాసనం పైకి లేచి వచ్చిందట. చక్కగా చాలా రత్నాలతో పొదగబడి ఉంది. తర్వాత పెద్ద పెద్ద సర్పాలు ఆ సింహాసనాన్ని మోస్తున్నాయి. క్రిందంతా సర్పాలు ఉన్నాయి. ఆ సింహాసనంపై భూదేవి కూర్చొని ఉంది. ఆమె తన 2 చేతులు చాపి సీతాదేవిని తన పక్కనే పిలిచి కూర్చోబెట్టుకుంది. అంతే, వెంటనే ఆ సింహాసనం సీతాదేవితో కలిసి రసాతలానికి వెళ్ళిపోయింది. ఆ విధంగా ప్రవేశిస్తున్నటువంటి సీతను చూసి చాలామంది దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపించారు. ఆకాశవాణి చెప్తోందనమాట, నీ శీలం ఎంత గొప్పది అని చెప్పి. అలాగే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. యజ్ఞవాటికులు అందరూ కూడా ఋషులు, రాజులు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. రాముడు అందులోంచి తేరుకొని బయటకు వచ్చి ఇంకొక్కటే ఆయన విలపిస్తూ ఉన్నాడు, లక్ష్మీదేవి లాంటి నా సీత ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అప్పుడు ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తూ భూదేవికి చెప్తున్నాడు, నేను ఎక్కడో లంకలో ఉన్న సీతనే తీసుకొచ్చాను నేను, ఈరోజు నువ్వు తీసుకెళ్ళిపోయావు కనుక, ఒకవేళ నాకు మర్యాదగా నువ్వు ఇవ్వకపోతే కనుక నేను ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడ దాచినా సరే నేను సీతను తీసుకొని నేను తెస్తాను, మర్యాదగా నువ్వు తీసుకొచ్చి నాకు ఇచ్చేయి అని చెప్పి భూదేవికి చెప్తున్నాడు అనమాట. పాతాళంలో అయినా సరే, స్వర్గంలో అయినా సరే నేను సీతతోనే నివసిస్తాను. నేను సీత కోసం నేను పిచ్చివాడిని అయిపోయాను. పూర్వం సీత ఎలా ఉండేదో అట్లాగే యథాతథంగా నాకు అప్పగించు. అలా చేయకపోతే నేనేం చేస్తానంటే మొత్తం ఈ పర్వతాలు, ఈ నదులు ఇవన్నీ ఉన్నాయి కదా నీ పైన, వాటన్నిటి చిన్నాభిన్నం చేసేస్తాను నేను. అసలు భూమి అనేదే లేకుండా జలమయం చేసి పాడేస్తాను. ఈ విధంగా ఆయన చాలా క్రోధంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు దిగొచ్చి రామా, నువ్వు ఇలాగా దుఃఖించొద్దు, నీ యొక్క జన్మను ఒకసారి గుర్తు తెచ్చుకో, నీది మాలిన్యం లేనిది పవిత్రమైనటువంటి సీత నువ్వు మళ్ళీ తిరిగి రావడం అన్నది అసాధ్యం. ఇప్పుడు ఆవిడ ఎప్పుడో మిగిలిన లోకాలకు వెళ్ళిపోయింది. అయితే నువ్వు ఈ విధంగా నాగలోకానికి వెళ్ళింది, తర్వాత వైకుంఠంలో కూడా ఉంది, అన్ని లోకాల్లో కూడా ఆవిడ యొక్క అంశం ఉంది, భూలోకంలో కూడా ఉంది. అయితే నువ్వు కలుసుకోగలిగింది ఎక్కడంటే వైష్ణవ లోకంలోనే, అక్కడ నీ కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. సో అందువల్ల దాని గురించి బాధను వదిలిపెట్టేసాయి. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఈ కావ్యం ఉంది కదా, ఈ కావ్యాన్ని బాగా ఇంకా విను చక్కగా. ఆ జన్మ మొదలుకొని నీవు పొందినటువంటి దుఃఖాలు, సుఖాలు, అనుభవాలన్నీ కూడా వాల్మీకి మహర్షి కావ్యంలో రాశారు.
ఈ ఆదికావ్యం ఏదైతే ఉంది ఇదంతా కూడా నీ చరిత్ర, నీకు సంబంధించినదే. నిన్ను దృష్టిలో పెట్టుకుని వాల్మీకి మహర్షి రాశారు. దీన్ని చక్కగా మేమందరం కలిసి విన్నాం, దేవతలు అందరూ కలిసి కూడా మేము విన్నాము. చక్కగా నువ్వు ధర్మానుసారంగా రామాయణంలో రాబోయే కథ కూడా ఉంది, ఉత్తరాఖండం ఉంది, ఇంకా నువ్వు వినలేదు అది కూడా విను. ఎందుకంటే ముందు అది నువ్వు వినాలి, ఎందుకంటే నీకు అర్థం కావాలి అది. దాని ఉత్తరాఖండం అంటారు. ఈ మునులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో కలిసి కూర్చొని విను నువ్వు అని చెప్పి వాళ్ళందరూ చెప్తే ఆయన వెంటనే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు, బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఈ ఉత్తర భాగాన్ని వినడానికి వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. అప్పుడు ఎవరు చెప్తున్నారంటే వాల్మీకి మహర్షితో రాముడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా రాముడు వాల్మీకి మహర్షితో మాట్లాడుతూ ఉంటే భూమి లోపల నుండి ఒక వాణి వచ్చింది, ఒక శబ్దం వినిపించింది. రమ, నువ్వు తాపాన్ని విడిచిపెట్టు, ఇవన్నిటికీ కూడా ఏవైతే నీ జీవితంలో జరిగాయో సంఘటనలన్నిటికీ కూడా దైవమే కారణం. అది సీత కావాలని పరితపిస్తున్నావు, అదంతా కూడా వృథాశ్రమ. నీకు ఎన్నటికీ సీత మళ్ళీ ఆ రూపంలో దర్శనం ఇవ్వదు. ఎందుకంటే ఆమె 3 లోకాల్లో కూడా పరివ్యాప్తమై ఉంది. పాతాళంలో ఉన్న ఆవిడ మూర్తిని నాగులు పూజిస్తున్నారు, మానవ లోకంలో మానవులు పూజిస్తూ ఉంటారు, అలాగే పితృదేవతలు స్వధా రూపంలో ఆవిడ్ని పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆవిడ అక్కడ వైకుంఠ లోకంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా సరే రాముడు వాల్మీకి మహర్షితో అంటాడనమాట, సరే ఉత్తరాఖండాన్ని రేపు నేను వింటాను అని చెప్తే అప్పుడు కుశలవులతో వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన పర్ణశాలలోనే ఆయన కూడా నివసించాట. రాత్రంతా కూడా సీతాదేవిని స్మరిస్తూ ఆయన అక్కడే గడిపాడు. తెల్లవారింది. తర్వాత ఆయన నిత్యకర్మలన్నీ కూడా చేసుకున్న తర్వాత మునులందరినీ కూడా సమావేశపరిచారు. మళ్ళీ కుశలవులు వచ్చి ఈ రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నారు. ఉత్తర భాగాన్ని గానం చేయడం ప్రారంభించారు. ఆ కథ ఎలా ఉందో మనకు చెప్తున్నారు ఇక్కడ. సీత తలంలోనికి ప్రవేశించిన తరువాత యజ్ఞాన్ని పూర్తి చేసిన రాముని మనసంతా సీతా వియోగం చేత దుఃఖంతో నిండిపోయింది. ప్రపంచమంతా శూన్యమైపోయినట్లు అంధకారంగా అనిపించింది. మనస్సంతా మనశ్శాంతి లేకుండా పోయింది. యజ్ఞం సమాప్తం కాగానే వాళ్ళు ఈ వానరులు రాక్షసులు వీళ్ళందరినీ కూడా పంపించేశాడు రాముడు. చూడండి, ఇదంతా జరగలేదు, ఇంకా జరగబోయేదాన్ని ఇక్కడ రాస్తున్నారు. అప్పుడు రాముడు కుశలవుల్ని వెంటబెట్టుకొని అయోధ్యకు ప్రయాణమయ్యాడు. రాముడు సీతను తప్ప ఇంకెవరిని కూడా భార్యగా ఏనాడు స్వీకరించలేదు. ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినప్పటికీ తన పక్కన బంగారు సీతను పెట్టుకుని ఆయన చేశారు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు ఆయన యజ్ఞయాగాలు చేస్తూ చక్కగా దాన ధర్మాలు చేస్తూ ఎన్నో యాగాలు చేస్తూ ఆయన రాజుగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ధర్మరక్షణ చేస్తూ పరిపాలించాడు. తర్వాత రామరాజ్యంలో అందరూ కూడా సుఖంగా జీవించారు. జంతువులు, మనుషులు అందరూ కూడా సుఖంగా జీవించారు. సామంతరాజులు ఎంతో చక్కగా వాళ్ళు వచ్చి రాముడిని సేవిస్తూ ఉండేవారు. రాముడు ఉన్నంతకాలం కూడా మేఘాలు సకాలంలో వర్షించేవి, అకాలంలో ఏ రోజు కూడా మేఘాలు వర్షించలేదు. ఎప్పుడు సుభిక్షంగా ఉండేవి. రామరాజ్యానికి వర్ణన ఇదంతా కూడా. 4 దిక్కుల్లోనూ నగరాలు, గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా పుష్టిగాను ఆరోగ్యంగాను ఉండేవారు. రాముడు రాజ్యాన్ని పరిపాలించినంత వరకు కూడా ఎక్కడా కూడా అకాల మరణాలు ఉండేవి కాదు. ఎవరు కూడా వ్యాధులతో బాధపడలేదు. ఏ విధమైన అనర్థాలు లేని వారే చక్కగా సుఖశాంతులతో జీవించారు. ఈ విధంగా రాముడు పుత్రులతోనూ మనములతోనూ ఆనందంగా గడుపుతూ ఉండగా చాలా కాలం తర్వాత తల్లి కౌసల్యాదేవి మరణిస్తుంది. తర్వాత నెమ్మదిగా సుమిత్ర, కైకేయులు కూడా మరణిస్తారు. వాళ్ళు ముగ్గురు కూడా స్వర్గానికి వెళ్ళారు. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం కూడా ఏమాత్రం వాళ్ళకి భేదబుద్ధి లేకుండా తన తల్లి వేరే వాళ్ళ తల్లి అని చెప్పి భేదబుద్ధి లేకుండా అందరితోనూ బ్రాహ్మణులకు వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు ఇప్పించారు తల్లుల చేత. ఆ రోజుల్లో అది చాలా పుణ్యకర్మ అది. అలా తల్లులు అందరి చేత కూడా దాన ధర్మాలు ఇప్పించేవాడు ఆయన. అలాగే పితృదేవతల సంతృప్తి కోసం బ్రాహ్మణులకు అనేక విధాలైన దానాలు చేశాడు. చాలా కష్టమైనటువంటి యజ్ఞాలు చేశాడనమాట. ఈ విధంగా రాముడు ధర్మాన్ని వృద్ధి పొందించేటువంటి ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన సొంత బిడ్డలాగా ఈ విధంగా చూసుకుంటూ ప్రజలందరినీ రాజ్యపాలన చేస్తూ ఉంటే ఒకరోజు కేకయ్య రాజు మేనమామ తెలుసు కదా, కేకయ్య రాజు అంటే భరతుని యొక్క మేనమామ యుధాజిత్తు. అతను ఒక 10,000 గుర్రాలు, తర్వాత మంచి చాలా విలువైన వస్తువులన్నింటినీ పంపించి గార్గ్యుడు అనేటువంటి అంగీరసుని యొక్క కుమారుడు గార్గ్యుడు వాళ్ళ యొక్క పురోహితుడు ఆయన్ను ఇవన్నీ పెట్టి అయోధ్యకి పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? రాముడి దగ్గరికి.
సరే ఈయన వింటాడు, ఇలాగ ఈ మహర్షి వస్తున్నాడు ఇవన్నీ తీసుకొని కైకేయి రాజ్యం నుంచి అని చెప్పేసప్పటికి ఈయన ఎదురు వెళ్ళి ఆయనకు అంత సత్కారాలన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, అందరూ క్షేమంగా ఉన్నారా, కేకేయి రాజ్యంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదా అని చెప్పి అడిగేటప్పటికి అప్పుడు గార్గ్య మహర్షి చెప్తారనమాట, నీ మేనమామ యుధాజిత్ ఉన్నాడు కదా, అతను ఒక విషయం నీకు చెప్పమని చెప్పాడు. అదేంటంటే వాళ్ళ యొక్క రాజ్యానికి సమీపంలో గంధర్వ రాజ్యం ఒకటి ఉంది. వాళ్ళు అసలు అంత మంచివాళ్ళు కాదు, చాలా అహంకారంతో ఉంటారు. అక్కడ శైలూషుడు అనేటువంటి గంధర్వరాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మంచి యుద్ధంలో బాగా ఆరితేరిన వాళ్ళు మంచి అధునాతనమైనటువంటి ఆయుధ సంపత్తి అంతా ఉంది. వాళ్ళు ఈ విధంగా వర్ధిల్లుతున్నారు. కానీ చాలా గర్వం ఎక్కువ అతనికి, ఆ రాజుకి చాలా గర్వం ఎక్కువ. అందువల్ల అతని గర్వాన్ని అంచడానికి నువ్వు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశము అని చెప్పి కబురు పంపిస్తాడనమాట. వెంటనే రాముడు తప్పకుండా నేను అదే పని చేస్తానని చెప్పి ఆయన ఈ ఎవరు భరతుడి యొక్క కుమారులు ఉంటారు ఇద్దరు, వాళ్ళ పేర్లు తక్షుడు పుష్కలుడు, వాళ్ళిద్దరిని పిలుస్తాడు. పిలిచి ఈయన ఏం చేస్తారో తెలుసా రాముడు, ఆ రాజ్యాలు రెండింటికి ఏవైతే జయిస్తారో వీళ్ళు వాళ్ళకి ముందుగానే పట్టాభిషేకం చేసేస్తారు. అంతకుముందు శత్రుఘ్నుడు అలాగే చేశాడు. ఒక రాజ్యాన్ని జయించమని పంపించే ముందు ఈయన పట్టాభిషేకం చేసేసేవాడు అనమాట. అలాగే ఈ ఇద్దరు పిల్లలకి భరతుడి కుమారులు ఇద్దరికి కూడా చక్కగా వాళ్ళిద్దరికీ కూడా ఇది అభిషిక్తులు చేసేసి తగినంత సైన్యాన్ని ఇచ్చి భరతుని కూడా వెంట వెళ్ళమని చెప్పాడనమాట. అప్పుడు భరతుడు ఏం చేస్తాడంటే తగినంత సైన్యాన్ని తీసుకొని ఈ జైత యాత్రకు బయలుదేరుతాడు. వాళ్ళతో పాటు ఈ సైన్యాలు వీళ్ళందరూ కూడా భరతుని వెనకే వెళ్ళాయట. 2 మాసాలు వాళ్ళు ప్రయాణం చేసి మొత్తం సైన్యము భరతుడు వీళ్ళందరూ కూడా కేకయ దేశాన్ని చేరుకున్నారు. అంతటితో మనకి 100వ సర్గ, ఉత్తరాఖండంలో 100వ సర్గ సమాప్తమైంది. వచ్చే వారం చివరి అంశం మనం ఉత్తర రామాయణం కూడా మనకు పూర్తవుతుంది. ఈరోజు ఇంతటితో మనం ముగిద్దాము. ఈరోజు మనము 91వ సర్గ నుండి 100వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని ఉత్తరాఖండం చూసాము. వచ్చే వారం చివరి భాగం 101 నుండి మొత్తం ఇక్కడ 111 ఉన్నట్లున్నాయి. ఆ 111 సర్గలు ఉన్నాయి. అది మొత్తము వచ్చే వారం మనము పూర్తి చేద్దాం. ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.